ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు, ఎంతమంది విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు, ఎంతమంది యాచనలు చేస్తూ ఉన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, సంఘాలుగా ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘానికి ప్రార్థన దేవుడిచ్చిన ఒక బలం అండి. ఇట్స్ అ మైటీ వెపన్. ప్రార్థనకు బైబిల్ అనేది పెద్దపీట వేస్తూ ఉంది. ప్రార్థన ఎంత ముఖ్యమో మనకు బైబిల్ చదవటం కూడా అంతే ముఖ్యము. ఆ రెండు కూడా మనకు రెండు కళ్ళ వంటిది. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసిన వాళ్ళ కుటుంబాలు, ప్రాంతాలు ఆశీర్వదింపబడ్డాయి, దీవింపబడ్డాయి. మరి ప్రార్థన విశ్వాసాన్ని సస్టైన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రార్థన చేయటమే అవసరముగా తీసుకోవాలి, అంతేగాని అవసరం కోసము ప్రార్థన చేయకూడదండి. మరి బైబిల్ లేఖనాల్లో ఈ ప్రార్థన గురించి నేను కొన్ని మాటలు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మీరు 1 నుంచి 1వ వచనము నుండి 4వ వచనం చూసుకున్నట్లయితే ఆయన అంటాడు, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు నార్మల్గా చెప్పట్లేదండి, తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక తండ్రి కొడుకుని ఏ విధంగా హెచ్చరిస్తాడో ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మనలో ఎంతమంది మరి దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాము? ప్రజెంట్ మన దేశంలో, మన రాష్ట్రాలలో ఎంతగా గలిబిలి జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా శాంతి లేదు, సమాధానం లేదు, పోరాటాలు, మాటల యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి. మరి మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రార్థించే వారముగా ఉన్నామా? చూసి ఆనందించే వారముగా ఉన్నామా? ఖచ్చితంగా మన దేశము కోసం, ప్రజల కోసం, మన కుటుంబీకుల కోసం, రాజుల కోసం ఎప్పుడైతే ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటామో తప్పకుండా పరిస్థితులు మారతాయండి. ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనేసి అనిపించినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.